తులసీదాస్ గారి జీవితంలో జరిగింది. తులసీదాస్ గారు ప్రతిరోజు గంగానదిలో స్నానం చేసి చెంబుతో కాసిన నీళ్లు తీసుకొచ్చి రావి చెట్టు మొదట్లో పోసి రావి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తుండేవారు. ఆ రావి చెట్టు మొదట్లో గంగ నీళ్లు పోస్తుంటే గంగాజలం తగిలిందో ఏమో ఒక బ్రహ్మరాక్షసుడు పైనుంచి కిందకి దిగాడు. బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరు అనుకుంటారేమో, వేదం చదువుకుని కూడా దొంగతనాలు లాంటివి చేసి బ్రతికిన వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవుతారు, పతంజలి చరిత్రలో చెప్తారు. కాబట్టి అటువంటి బ్రహ్మరాక్షసుడు క్రిందకి దిగి అన్నాడు, నువ్వు నాకు మహోపకారం చేశావు, ఎప్పటి నుంచో ఈ చెట్టు మీద పడున్నాను. నువ్వు గంగాజలాన్ని తెచ్చి ఈ చెట్టు మొదట్లో పోసినప్పుడు గంగాజల స్పర్శ చేత నా పాపని శమించింది, నేను సాధారణ రూపాన్ని పొందాను. నీకు నేను ప్రత్యుపకారం చెయ్యాలనుకుంటున్నాను. నీవు రామదర్శనం కోసం పరితపిస్తున్నావు. నీకు రామదర్శనం కావాలి అంటే చేయించగలిగిన వారు హనుమ ఒక్కరే. హనుమ రోజు వస్తుంటారు. ఎక్కడికి వస్తారో తెలుసా? ఎక్కడెక్కడ రామనామం జరుగుతుందో, ఎక్కడెక్కడ రామనామం ప్రస్తావనకు వస్తుందో, ఎక్కడెక్కడ రామ కథ చెప్పబడుతుందో అక్కడ ఉంటారు. కాశీలో హనుమాన్ ఘాట్లో ఒక వ్యక్తి రోజు రామాయణం చెప్తున్నాడు, అక్కడికి వచ్చి కూర్చుంటారు. ఎలా గుర్తుపడతావో తెలుసా? అందరికన్నా ముందు సభలోకి వస్తారు. అందరికన్నా ఆఖరణ కళ్ళ నీళ్ల పెట్టుకుని ఒక్కడు తలదించుకుని నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు గుర్తుపట్టి వెంట వెళ్ళు అన్నారు. అప్పుడు ఆ రూపంలో వెళ్ళారు. అన్ని వేళలా అలా వెళ్ళరు, ఏ రూపంలోనైనా పెడతారు. కాబట్టి తులసీదాస్ గారు హనుమాన్ ఘాట్కి వెళ్ళి కూర్చున్నారు. అందరికన్నా ముందు ఒక వ్యక్తి వచ్చాడు రామాయణం వినడానికి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత తల ఉంచుకుని కన్నులమ్మట నీరు కారుతుండగా వెడుతున్నాడు. తులసీదాస్ గారు ఆయన వెంటపడ్డారు. ఆ వ్యక్తి కనిపెట్టాడు, ఎవరో నన్ను వెంబడిస్తున్నారని. ఆయన హనుమ, ఆ ముందు వెడుతున్నవారు. వెనక్కి తిరిగి గద్దించాడు, ఎందుకు నా వెంట వస్తున్నావు? ఆగక. కాదు, నాకు రామదర్శనం కావాలి, నీ వల్లే జరగాలి. వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడితే ఆయన ఒక స్థలాన్ని చెప్పారు, అక్కడ కూర్చుని నువ్వు జపం చెయ్యి, తపస్సు చెయ్యి, నీకు రామదర్శనం అవుతుందన్నారు. తులసీదాస్ గారు కూర్చుని తపస్సు చేస్తున్నారు. తపస్సు చేస్తుంటే రామలక్ష్మణులు ఇద్దరూ రాజకుమారుల రూపంలో గుర్రాల మీద వచ్చారు. వచ్చి గుర్రాలు దిగి అరుగు మీద సేద తీరారు. ఎవరో రాజకుమారులని తులసీదాస్ గారు ఊరుకున్నారు. వాళ్ళిద్దరూ గుర్రం ఎక్కి వెళ్ళిపోయారు. హనుమ వచ్చారు, రామలక్ష్మణులు వచ్చారు, గుర్తుపట్టావా అన్నారు. ఎప్పుడు వచ్చారు అన్నారు. అయ్యో, ఇద్దరు రాజకుమారుల వేషంలో వచ్చారయా, నువ్వు గుర్తుపట్టలేదు, వెళ్ళిపోయారన్నారు. ఎంతో బాధపడ్డారు. మళ్ళీ సాధన చెయ్యన్నారు. మళ్ళీ సాధన మొదలుపెట్టారు. మళ్ళీ సాధన మొదలు పెడితే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత చిన్న పిల్లవాడి రూపంలో రాముడు వచ్చాడు. గంధం తీస్తున్నారు తులసీదాస్ గారు రామచంద్రమూర్తికి అనులేపనం చేయడానికి. చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి, తాతా తాతా నాకు గంధం ఇస్తావా అని అడిగాడు. ఇది రాముడి కోసం రా పో అన్నారు తులసీదాస్ గారు. మళ్ళీ పొమ్మంటున్నాడు రా రాముడు వస్తే అని హనుమ వెంటనే పంజరంలో చిలక రూపంలో వచ్చి పాట పాడారు. రాముడు బాలుడి రూపంలో వచ్చి తులసీదాస్ గారిని గంధం అడుగుతున్నాడు, గుర్తించలేని తులసీదాసు వెళ్ళిపోమ్మంటున్నాడు అని. అది విన్నటువంటి తులసీదాస్ గారు వెంటనే పిల్లవాడి కాళ్ళు పట్టుకుని పిల్లవాడి కాళ్ళ మీద పడ్డారు. పడగానే రామచంద్రమూర్తిగా దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి, తులసీదాస్, నా పేరు మీద నువ్వు రామాయణాన్ని, దక్షిణ దేశంలో వాల్మీకి రామాయణం, దక్షిణ దేశం ఎక్కడైనా వాల్మీకి రామాయణం, కానీ నువ్వు ఇప్పుడు రామచరితమానస్ అన్న పేరు మీద రామాయణాన్ని రచించు.